సీఎం అంటే రాజు కాదు, పెద్ద పాలేరు, ఆయన ప్రజల ఆశలకు ధర్మకర్త మాత్రమే అంటున్న కేటీఆర్. వాస్తవమే. ఇక ముఖ్యమంత్రి అని అంటే ఏదో గతంలో రాజులు పరిపాలించినందుకు ఆ రాజ్యానికి రాజు ఎట్లనో ఇక్కడ ముఖ్యమంత్రి అట్లా అనుకుంటే తప్పు. ఎందుకనంటే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలే పాలకులు, ప్రజలే పాలితులు, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఓటు ద్వారా ఎన్నుకోబడిన వాళ్ళే నిర్ణీత కాలం పాటు వాళ్ళు పనిచేయడానికి ప్రజా సేవకులు మాత్రమే, ప్రజా ప్రతినిధులు మాత్రమే తప్ప రాచరిక పోకడలతో రాజు కాదు. 5 సంవత్సరాల ఈ యొక్క పదవి కాలం అనేది ఎవరికి శాశ్వతం కాదు. అది కేటీఆర్కైనా, కేసీఆర్కైనా, హరీష్ రావుకైనా, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డికైనా, మరొకరికైనా, ఎవరికైనా ప్రజాస్వామ్యంలో ఓటు అనే హక్కు ద్వారా ఎన్నుకోబడిన పదవి మాత్రమే అని చెప్పి ఇక్కడ అంటున్నాడు. ప్రజలంతా తమ బానిసలు, కాళ్ళ కింద చెప్పులు అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. హెచ్సియు భూములు ఎవరు కొనద్దు, మేము అధికారంలోకి వచ్చాక అవన్నీ స్వాధీనం చేసుకుంటాం, ఆ భూముల్లో ఏకో పార్క్ అభివృద్ధి చేస్తామని వెల్లడి. ఇక ఇంతకుముందు కూడా తమరు కూడా స్వాధీనం చేసుకొని వాటిని కూడా ఏం చేసిందో తెలుసు. చాలా సంస్థలకు, రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇవ్వడం జరిగింది. ఏదో దాన్ని డెవలప్మెంట్ చేస్తా, దాన్ని దత్తత తీసుకుంటా అనే వాళ్ళకు చెరువు భూములను, శిఖం భూములను ఇచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం తమరు కూడా చేయించడం జరిగింది. కోట్ల విలువైన భూములను, కోకాపేట భూములను ఎకరం 100 కోట్ల చొప్పున వేలం వేసి 31,000 కోట్లు ధనాన్ని ఆర్జించిళ్ళు. అంటే ఏ ప్రభుత్వం ఉన్నా, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా, గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వమైనా ఈ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే అధికారం రావడం కోసం ఈ విధంగా రాష్ట్రాన్ని అప్పులో కుప్పగా వేసని చెప్పచ్చు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన యూనివర్సిటీ భూములు ప్లస్ వన్యప్రాణాలు ఉన్నాయి కాబట్టి చాలామంది అడ్డు చెప్తున్నారు. గతంలో కేటీఆర్ భూములు అమ్మినప్పుడు ఎందుకు అడ్డు చెప్పలేదు అని అంటే అందులో రాళ్ళు రప్పలు ఉన్నాయి. సో ఇండస్ట్రీలకు ఇచ్చినాం, పనికి రాని భూములను ఇచ్చినాం అని చెప్పి వీళ్ళు మాత్రం వీళ్ళు సర్ది చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో 2 రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం మొత్తానికైతే భూములను వేలం వేసే రాష్ట్రాన్ని పాలించే పనులు అయితే చేస్తున్నారు.